హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఐఎమ్ గివింగ్ స్మాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, రీసెంట్గా నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారండి. అంటే మన హౌసింగ్ బోర్డ్ నుంచే. సో ఇష్యూ ఏంటంటే, వాళ్ళకు అలాట్మెంట్ జరిగింది, కానీ వాళ్ళు హౌసింగ్ బోర్డులో అమౌంట్ పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళకి హౌసింగ్ బోర్డు నుంచి నోటీసెస్ వచ్చాయండి. ఏమని అంటే, మీరు సో అండ్ సో టైం పీరియడ్ లోపు మీరు కంప్లీట్ అమౌంట్ పే చేసేసి తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి, లేదంటే మిమ్మల్ని ఎవాక్యుయేట్ చేపిస్తామని చెప్పేసి వాళ్ళకు నోటీసెస్ వచ్చాయండి హౌసింగ్ బోర్డు నుంచి. సో ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దేర్ నేమ్, వాళ్ళ పేరు క్లయింట్ నేమ్ చెప్పడం కరెక్ట్ కాదు. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఈ వీడియో చేస్తున్నానండి. సో ఏంటి, యాక్చువల్గా మనకు ఏం రైట్స్ ఉంటాయి, మనం నిజంగానే హౌసింగ్ బోర్డు వాళ్ళు మనను ఒకవేళ ఫుల్ పేమెంట్ చేయకపోతే వాళ్ళు మనను వేకెంట్ చేపియవచ్చా, ఆ రైట్స్ హౌసింగ్ బోర్డుకు ఉంటుందా, లేదంటే మనకి ఏమైనా ప్రొవిజన్స్ ఉంటాయా ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళు వాళ్ళ ఆర్బిటరీ కైండ్ ఆఫ్ బిహేవియర్ నుంచి వెళ్ళి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చా అనేది ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రైట్ టు హౌస్ ఇఫ్ ఆక్యుపైడ్ మోర్ దెన్ 10 years. ఒకవేళ మీరు హౌసింగ్ బోర్డులో కనుక మీరు 10 years కంటే ఎక్కువ నుంచి ఉండుంటే కనుక మీకు ఏమైనా రైట్స్ వస్తాయా ఆ ఇంటిలో? ఈవెన్ మీరు పేమెంట్ చేయకుండా కూడా మీకు ఏమైనా రైట్స్ ఉంటాయా? హౌసింగ్ బోర్డు వాళ్ళు మిమ్మల్ని వెళ్ళగొట్టవచ్చా? వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయా? సో దాని విషయానికి వస్తే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మేరీ ఆక్యుపేషన్ ఆఫ్ ఏ తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ప్రాపర్టీ ఫర్ 10+ years డస్ నాట్ క్రియేట్ ఓనర్షిప్ రైట్స్, ఎస్పెషల్లీ ఇఫ్ ద అలాట్మెంట్ ఈజ్ నాట్ ఫుల్లీ పేడ్ ఆర్ నాట్ రెగ్యులైజ్డ్. హౌఎవర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ రిలవెంట్. అంటే మీరు 10 సంవత్సరాల పైబడి ఉన్నా కూడా ఒకవేళ మీరు కంప్లీట్ పేమెంట్ కనుక చేయకపోతే మీకు ఓనర్షిప్ రైట్స్ అనేవి రావండి. కానీ మనకు కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అవేంటి అని చూద్దాం ఇప్పుడు. ఏంటంటే, ఇఫ్ ద అలాట్మెంట్ ఈజ్ ఇన్ ద నేమ్, ఇన్ యువర్ నేమ్, అండ్ యూ హ్యావ్ బీన్ పేయింగ్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ద డ్యూస్, యూ మే బీ ప్రొటెక్టెడ్ అండర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే అలాట్మెంట్ కనుక మీ పేరు మీద జరిగి ఉండి, మీ పేరు పైన ఇల్లు అలాట్మెంట్ ఉండి, మీరు ఒక పార్ట్ ఆఫ్ పేమెంట్ అంటే ఒక 10 lakhs సపోజ్ డ్యూ ఉందనుకోండి, అందులో మీరు ఒక 5 lakhs సంథింగ్ 6 lakhs ఎంతో కట్టారు. సో అలా ఉన్నప్పుడు మీకు కొన్ని రైట్స్ ఉంటాయి, ప్రొటెక్షన్ రైట్స్ అండర్ ద న్యాచురల్ జస్టిస్ అనే పాయింట్ పైన మీకు కొన్ని రైట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఎవాక్షన్ వితౌట్ డ్యూ ప్రాసెస్ ఈజ్ ఇల్లీగల్. ఏ ప్రాపర్ నోటీస్, హియరింగ్ అండ్ ఆపర్చునిటీ టు సెటిల్ డ్యూస్ మస్ట్ బి ప్రొవైడెడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి మీరు ఈ వారం రోజులలో మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే పలానా 2 రోజులలో మీరు ఖాళీ చేయాలి, లేదంటే అమౌంట్ కట్టాలి అని కనుక మీకు నోటీస్ ఇచ్చినట్టయితే అది చెల్లదు. సో వాళ్ళు ఒక డ్యూ ప్రాసెస్ని ఫాలో కావాలి, అప్పుడే అది లీగల్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఎన్ ఇల్లీగల్ ప్రొసీజర్. సో మీకేంటంటే నోటీస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, మీ హియరింగ్ కూడా వాళ్ళు అవకాశం ఇవ్వాలి, అంటే మీ యొక్క వాదనను వినిపించడానికి అవకాశం కల్పించాలి, సెటిల్ చేసుకోవడానికి కూడా వాళ్ళ అవకాశం కల్పించాలి. అలా చేయని పక్షంలో అది ఇల్లీగల్ అవుతుంది, వాళ్ళకి ఆ రైట్ ఉండదు. నెక్స్ట్ థింగ్, పొసెషన్ ఓవర్ 10 years ఎస్పెషల్లీ విత్ సమ్ పేమెంట్స్ కెన్ బి గ్రౌండ్ టు సీక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆర్బిటరీ ఎవెక్షన్ బట్ నాట్ ఓనర్షిప్ అన్లెస్ దేర్స్ అ గవర్నమెంట్ రెగ్యులేషన్ స్కీమ్. అంటే 10 సంవత్సరాల పైబడి మనం ఆ ఇంట్లో హౌసింగ్ బోర్డులో ఉంటే కనుక, మనకు కొంచెం పార్ట్ ఆఫ్ పేమెంట్ మనం కట్టి ఉంటే కనుక మనకు ఓనర్షిప్ రైట్స్ రావు. కానీ అదేవిధంగా మనను ఆ ఇంట్లో నుంచి ఎవాక్షన్ అంటే మనని వెళ్ళగొట్టే రైట్స్ కూడా వాళ్ళకు కూడా రావు. సో ఓనర్షిప్ రైట్స్ మనకు రావు. ఇన్ ద సేమ్ వే వాళ్ళకు కూడా మనని ఎవాక్షన్ చేసే రైట్స్, ఆర్బిటరీ అంటే బలవంతంగానో బెదిరించో బైదో చేసో నోటీసులు వేసి మనని వెళ్ళగొట్టే అవకాశం వాళ్ళకు కూడా రైట్ కూడా లేదు. అంటే మనకు ఓనర్షిప్ రైట్స్ ఒకవేళ గవర్నమెంట్ కనుక ఏదైనా రెగ్యులరైజేషన్ స్కీమ్ కనుక ఉంటే సో దాంట్లో మనకు వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఈజ్ బీయింగ్ హర్ట్ చార్జ్డ్ ఆర్ అండ్ ఎవాక్షన్ నోటీస్ ఇష్యూడ్. ఒకవేళ మనకు కనుక ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ అంటే అధిక వడ్డీలు, జనరల్గా మనకు హౌసింగ్ బోర్డ్ అనేది ఏంటంటే LIG, MIG,
హెచ్ఐజి అని ఉంటుంది. అంటే ఏంటంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అనేటివి ఇవి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ పాలసీ. మన ఇండియాలో ఇది ఒక పాలసీ. సో ఇండియా ఆఫ్టర్ బికమింగ్ ద సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్, అంటే ప్రజల కోసం పనిచేయడం ఆరంభించిన తర్వాత గవర్నమెంట్స్ అనేవి ఇది పేద ప్రజల కోసం, పూర్ పీపుల్ కోసం ఈ హౌసింగ్ బోర్డ్స్ అనే ఒక ప్రక్రియను చేపట్టింది. సో దీంట్లో అధిక వడ్డీ వేయడం, చక్రవడ్డీలు వేయడం, 2 లక్షలు కట్టేది ఉంటే 20 లక్షలు వేయడం, 15 లక్షలు వేయడం, ఇలా అధిక వడ్డీలు చక్రవడ్డీలు వేసి మనను నోటీసెస్ ఇష్యూ చేసి మీరు వెళ్ళిపోవాలి అంటే కనుక అది కుదరదు. వీ కెన్ ఛాలెంజ్ హౌసింగ్ బోర్డ్ ఇన్ హై కోర్ట్స్ ఆర్ ఎనీ సుప్రీం కోర్ట్స్ అండ్ ఎనీ అదర్ హయ్యర్ కోర్ట్స్. సో అది ఒక వయలేషన్ అవుతుంది ఒకవేళ హౌసింగ్ బోర్డ్స్ కనుక అలా అధిక వడ్డీలు చక్రవడ్డీలు వేసి కనుక మనకు నోటీసులు ఇచ్చినట్టయితే ఇట్ ఈజ్ ఏ క్లియర్ వయలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అప్పుడు రైట్ టు ఫెయిర్ హియరింగ్ అనేది ఒకటి ఉంటుంది. యాజ్ పర్ ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్, రైట్ టు ఈక్వాలిటీ, ఎనీ అథారిటీ ఇంక్లూడింగ్ THB తెలంగాణ హౌసింగ్ బోర్డ్ మస్ట్ ఫాలో ఫెయిర్ ప్రొసీజర్ బిఫోర్ ఎవాక్టింగ్ సమ్ వన్. అంటే ఒకవేళ కనుక వాళ్ళు అలా చేయాలి అంటే రైట్ టు ఫెయిర్ హియరింగ్, అంటే అవతలి వ్యక్తి యొక్క వాదనలు కూడా వినడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉంటుంది. సో అది హౌసింగ్ బోర్డ్ అయినా సరే ఇంకా ఏ అథారిటీ అయినా సరే వితౌట్ గివింగ్ ద ఫెయిర్ హియరింగ్ ఆపర్చునిటీ యాజ్ పర్ ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ద ప్రొసీజర్ ఈస్ ఇల్లీగల్. సో మనకి ఈ రైట్ ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వడ్డీలు వేసేసి నోటీసులు ఇచ్చేసి రేపు వెళ్ళిపోండి అంటే కుదరదు. ఇట్ ఈజ్ అన్ ఇల్లీగల్ ప్రొసీజర్. దే షుడ్ ఫాలో ద డ్యూ ప్రాసెస్. మూడోది, థర్డ్ వన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆర్బిటరీ ఇంట్రెస్ట్ డిమాండ్స్. అంటే ఆర్బిటరీ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకు అధిక వడ్డీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి అధిక వడ్డీలు వేసి వాళ్ళు చేస్తే కనుక మనం కోర్టులో, హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. వీ కెన్ ఫైల్ ఏ రిట్ పిటిషన్ అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 226 ఆర్టికల్ మనకు ఆ రైట్ ఇచ్చింది. సో మనము అధిక వడ్డీలు వేశారని చెప్పేసి వీ కెన్ అప్రోచ్ ద హైకోర్ట్ బై ఫైలింగ్ ద రిట్ పిటిషన్. ఓకే, నెక్స్ట్ వన్ మనకు రిలవెంట్ లీగల్ ప్రొవిజన్స్ అండ్ కేస్ లాస్. సో మరి దీనికి సంబంధించి ఏమైనా పాత కేసెస్ ఏమైనా మనకి ఇంతకుముందు జరిగినాయా అంటే ఉన్నాయండి. ఎలాంటి అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డ్ యాక్ట్ 1956 empowers the board to develop and allot housing, board to develop and allot housing, but must follow rules in lease or allotment agreements. సో వాళ్ళు డెవలప్ చేసి ఎంపవర్ చేసి ఇవ్వాలి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. కానీ ఒకవేళ వాళ్ళు ఏదైనా రూల్స్ వయలేషన్ చేస్తే వాళ్ళపైన కూడా వీ కెన్ టేక్ దన్ యాక్షన్. ఇంకోటి కాంట్రాక్ట్ యాక్ట్ 1872ను కూడా వాళ్ళు ఫాలో కావాలి. ఎనీ అన్రీజనబుల్ ఆర్ పీనల్ క్లాస్ అంటే 24% నుంచి 36 యాన్యువల్ ఇంట్రెస్ట్. ఈ మధ్యలో నేను చూశాను ఒక నోటీస్లో వాళ్ళ యాక్చువల్ ప్రిన్సిపల్ అమౌంట్ 2 lakhs 3 lakhs ఉంది. బట్ పే చేసే అమౌంట్ దే ఆర్ ఆస్కింగ్ టు పే ఫర్ మోర్ దెన్ 10 lakhs 15 lakhs. అంటే పీనల్ ఛార్జెస్ అనేది హైగా ఛార్జ్ చేస్తున్నారు. చేసేసి అది క్యాలిక్యులేట్ చేస్తే 25 నుంచి 36% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఉంది. దట్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్ యాజ్ పర్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 23 and 28. సో దట్ కెన్ ఆల్సో బీ ఛాలెంజ్డ్ against the public policy. It is so that is against the public policy and we can challenge in the high court or any other authorities. ఓకే, సో దానికి సంబంధించిన కొన్ని కేస్ లాస్ ఉంది. ఏంటంటే కేఎస్ విద్యానదం వర్సెస్ వైవరాన్ 1997 సుప్రీంకోర్టులో ఇది జరిగింది. కోర్ట్స్ డిసప్రూవ్డ్ ఫర్ ఎక్సెసివ్ డిలే బేస్డ్ పెనాల్టీస్. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వడ్డీ రేట్లు వేసేసి 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకుండా ఇమీడియట్గా వచ్చేసి యాక్షన్ తీసేసుకొని మాకు ఇప్పుడు అది అధిక వడ్డీ కట్టేసేయాలి అని చెప్పేసి అనడం అనేది కోర్టు అది డిసప్రూవ్ చేసింది. సో ఇట్ ఈస్ వీ కెన్ అప్రోచ్ ద కోర్ట్స్. సో నో నీడ్ ఆఫ్ వరింగ్ అబౌట్
ఎనీ అథారిటీస్. దే కెనాట్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏమి మిమ్మల్ని చేయలేరు. ఓకే, వీ కెన్ ఛాలెంజ్ దెమ్ ఇన్ ద హైకోర్ట్ యాజ్ పర్ రిట్ పిటిషన్ ఆర్టికల్ 226. నెక్స్ట్, బేస్డ్ పెనాల్టీస్. LIC ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ 1995 కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ యాక్ట్ ఫెయిర్లీ అని చెప్పేసి ఒక డిసిజన్ ఇచ్చింది. ఇది ఒక కేసులా. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా సరే ఫెయిర్గా యాక్ట్ చేయాలి, కానీ అధిక వడ్డీలు ఛార్జ్ చేయొద్దు, ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేయొద్దు, పూర్ పీపుల్ని, వనరబుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్బిటరీ చేయకూడదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసిందండి. సో ఇంకొకసారి ఏంటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హౌసింగ్ బోర్డ్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ పూర్ పీపుల్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్. ఓకే, ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద పీపుల్ అండర్ లోవర్ ఇన్కమ్ గ్రూప్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని చెప్పేసి క్లియర్గా వాటి నేమ్సే అలా ఉన్నాయి. సో వాళ్ళు కనుక అధిక వడ్డీలు 25%, 35%, 3 లక్షలు కట్టేదానికి 10 లక్షలు, 20 లక్షలు కనుక ఛార్జ్ చేసి మీ దగ్గరికి ఏదైనా నోటీసెస్ ఇచ్చి ఇమీడియట్గా మీరు ఎవాక్యుయేట్ అంటే వెళ్ళిపోవాలి, మీరు ఖాళీ చేయాలి, లేదంటే పే చేయాలి ఇంత అమౌంట్ అని చెప్పేసి అంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఏ లీగల్ థింగ్. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు 25-30 ఇయర్స్ అవుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోకుండా నిద్రపోయి ఇప్పుడే వస్తే కూడా వాళ్ళపైన గ్రాస్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్ అనేది కూడా వాళ్ళపైన కూడా వీ కెన్ టేక్ అన్ యాక్షన్, ఆ ఎంప్లాయీస్ పైన కూడా వీ కెన్ టేక్ అన్ యాక్షన్. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ వయలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకొకటి మనకు ఇంకొక కేసులో కూడా ఉంది ఏంటంటే, శాంతి స్టార్ బిల్డర్స్ వర్సెస్ నారాయణ్ కిమామాల్ అనేది 1919 సుప్రీంకోర్టు ఒకటి జడ్జిమెంట్ ఇచ్చింది. హౌసింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. అంటే ఆర్టికల్ 21 కింద మనకు రైట్ టు లైఫ్ అనేది హౌసింగ్ని కూడా యాడ్ చేసి చెప్పింది. అంటే మన కాన్స్టిట్యూషన్ బుక్లో చూస్తే రైట్ టు ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అని ఉంటుంది, రైట్ టు లైఫ్ అని. కానీ దాంట్లో హౌసింగ్ని కూడా, ఆ రైట్ టు లైఫ్లో హౌసింగ్ని కూడా భాగం చేసింది. అంటే హౌసింగ్ని ఆర్టికల్ 21 చేర్చి మీరు కనుక ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయి ఇల్లీగల్గా మిమ్మల్ని ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే కనుక ఇట్ ఈస్ అన్ illegal thing and we can challenge in the high courts and we can get the things get done. Next, ఇంకొకటి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, మనకు ఏం రెమెడీస్ చేయొచ్చు మనం అంటే, రిక్వెస్ట్ రీక్యాలిక్యులేషన్ ఆఫ్ డ్యూస్ బై ఫైలింగ్ ఏ రిప్రజెంటేషన్ టు హౌసింగ్ బోర్డ్ విత్ కాపీ ఆఫ్ పేమెంట్ రిసిప్ట్స్. మనం ఏం చేయొచ్చు, రెమెడీస్ హౌసింగ్ బోర్డుకి ఒక రిక్వెస్ట్ మనం పంపించవచ్చు, ఒక లీగల్ రిప్రజెంటేటివ్ ద్వారానో, లేకపోతే మీరు ఇది ఇప్పటిదాకా కట్టిన పేమెంట్స్ ఏమున్నాయి దానితో అవన్నీ మళ్ళీ ఒకసారి యాక్చువల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి పంపించండి అని వీ కెన్ సెండ్ ఏ రిక్వెస్టింగ్ లెటర్ టు ద హౌసింగ్ బోర్డ్. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ ద కన్జ్యూమర్ ఫోరం డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ లెవెల్. ఓకే, కన్జ్యూమర్ ఫోరంలో కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా మనం వాళ్ళపైన ఒక కేసు వేయచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు మనకు సరైన రెస్పాన్స్ కానీ ఇది కానీ ఇవ్వకుంటే యూ కెన్ ఫైల్ ద కేస్ ఇన్ ద కన్జ్యూమర్ ఫోరం ఆల్సో. ఏమని వేయచ్చు, డెఫిషియన్సీ ఇన్ ద సర్వీస్, వాళ్ళ సర్వీసెస్ కరెక్ట్గా లేవని ఒకటి. అన్ఫేర్ రికవరీ ప్రాక్టీసెస్, అంటే వాళ్ళ రికవరీ ప్రాక్టీసెస్ కరెక్ట్గా లేవని చెప్పేసి. తర్వాత ఈ రెండు బేసిస్ పాయింట్స్ పైన వీ కెన్ ఫైల్ ఎ కన్జ్యూమర్ ఫోరం కేస్. నెక్స్ట్ థింగ్, వీ కెన్ డూ ఫైల్ ఎ రిట్ పిటిషన్ ఇన్ తెలంగాణ హైకోర్ట్ యాజ్ పర్ ఆర్టికల్ 226 ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఏ షోకాజ్ నోటీస్ ఆర్ ఎవాక్షన్ నోటీస్. ఈ షోకాజ్ నోటీస్ అయినా లేదంటే ఖాళీ చేయమని నోటీస్ కానీ ఏదైనా ఇస్తే వీ కెన్ ఫైల్ ఆర్టికల్ 226 ఇన్ తెలంగాణ హైకోర్ట్. నెక్స్ట్, డ్యూస్ క్యాలిక్యులేషన్ అపియర్స్ ఆర్బిట్రరీ ఆర్ యూసోరియస్. అంటే డ్యూ క్యాలిక్యులేషను వాళ్ళు ఆర్బిటరీగా చేయడం. ఆర్బిటరీగా అంటే వాళ్ళు చెప్పిందే విధంగా, వాళ్ళు కమాండింగ్, ఇంకా నువ్వు చెప్పేది విన్నారు, ఇంకా వాళ్ళకు వచ్చింది చేసి పంపించడం, అది నువ్వు చేయాలి కట్టాలని చెప్పేసి మనం ఏదైనా నోటీసులు చేసి మన మీద ప్రెజర్ తీసుకురావడం, ఇలాంటివి చేస్తే కూడా వీ కెన్ ఫైల్ ఎ కేస్ ఆన్ దెమ్ ఇన్ హైకోర్ట్ ఆర్ ఇన్ కన్జ్యూమర్ ఫోరం ఆల్సో. సో మొత్తం మీద కన్క్లూజన్ ఏంటంటే, యూ కెనాట్ ఆటోమేటికల్లీ క్లెయిమ్ ఓనర్షిప్ ఆఫ్టర్ 10 years అన్లెస్ రెగ్యులరైజ్డ్, బట్ యు ఆర్ protected from unfair evaction and exploitation interest claims. Courts can grant you time or waive penalties if you can show a bona fide intent to pay. అంటే ఏంటంటే 10 సంవత్సరాలు మనం ఉన్నాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఓనర్షిప్ రైట్స్ వస్తాయంటే రావు, అంటిల్ అన్లెస్ మనకు రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద
గవర్నమెంట్ ఏదైనా ఆపర్చునిటీ ఇస్తేనో లేకపోతే మనం పెనాల్టీస్ మనం డ్యూస్ కడితేనో ఓనర్షిప్ వస్తుంది. కానీ ఇన్ ద సేమ్ వే వాళ్ళు కూడా మనను ఆర్బిటరీ చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చి వెళ్ళగట్టే రైట్స్ వాళ్ళకు కూడా ఉండలేవు. కానీ మనం కోర్టులోకి వెళ్ళి కానీ లేకపోతే వాళ్ళ ద్వారా కానీ డైరెక్ట్ హౌసింగ్ బోర్డుకో కానీ లేదంటే కన్జ్యూమర్ ఫోరంలో కానీ మనం రిప్రజెంట్ చేసుకొని ఈ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఛాలెంజ్ చేసి మనం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. తమిళనాడు కానీ గవర్నమెంట్ కానీ, బెంగళూరు గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ కానీ, ఇంతకుముందుకు చాలా గవర్నమెంట్స్ పెనాల్టీస్ అనేటి వేవ్ చేశారు. వాళ్ళు చేసి ఆల్మోస్ట్ 100 కోట్లు 50 కోట్లు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్లు ఈ పెనాల్టీస్ తీసేసి డైరెక్ట్ యాక్చువల్ అమౌంట్ ఎంత ఉందో అంత, లేకపోతే ఫెయిర్గా ఎంత కట్టవచ్చు అని డిసైడ్ చేసేసి సెటిల్మెంట్స్ చేశాయండి ఇంతకుముందుకు కూడా పూర్వం. సో ఇది జస్ట్ ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మనము కోర్టులో వేసినప్పుడు కూడా ఈ పెనాల్టీస్ ఇన్ని రోజుల నుంచి మనం ఎందుకు కట్టలేదు అని చెప్పుకోవడానికి కూడా మనం ఒక బోనఫైడ్ రీజన్ చెప్పగలగాలి. బోనఫైడ్ రీజన్ అంటే రీజనబుల్ రీజన్, అంటే మీరు చెప్పే రీజన్లు ఒక ఏమంటారు న్యాయం కనిపించాలి, ఒక కరెక్ట్ రీజన్ కనిపించాలి. ఏదో వేగా ఆన్సర్ చెప్పకుండా కరెక్ట్ మన పరిస్థితి ఏంటి అని కరెక్ట్గా కనుక మనము జెన్యున్గా కనుక మనం వివరించినట్టయితే డెఫినెట్గా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి పూర్వంలో. వేరే చాలా గవర్నమెంట్స్ కూడా పెనాల్టీస్ ఇంట్రెస్ట్లు వేవ్ చేసి యాక్చువల్ అమౌంట్ను కట్టించేసుకొని వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ తోట శివకుమార్, హైకోర్టు అడ్వకేట్. గుడ్ డే. థ్యాంక్ యూ.